హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది మాట్లాడుతున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీటింగుల్లో కానీ పుస్తకాల్లో కానీ మనకి చెప్పే అనేకమైన అంశాల్లో లేదా ఈరోజు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యల్లో ప్రధానమైన సమస్య కమ్యూనికేషన్ స్కిల్స్. ఈరోజు చాలామంది మాట్లాడుతున్న అంశం కమ్యూనికేషన్ స్కిల్స్. ఏంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? అది ఎలా కమ్యూనికేషన్లో సక్సెస్ కావాలి? దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటి? దానికి సంబంధించిన థియరీ ఏంటి? ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. కమ్యూనికేషన్ మనకి తెలియకపోతే, అంటే కమ్యూనికేషన్ పట్ల సరైన అవగాహన లేకపోతే, కమ్యూనికేషన్ కరెక్ట్గా కంప్లీట్ చేయలేకపోతే ఖచ్చితంగా మనం సమస్యల్లో ఇరుక్కుంటాం, ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, వాదనలో గొడవలకి అనేకమైన అపార్థాలకు కూడా ఇది కారణమవుతుంది. కమ్యూనికేషన్ గురించి చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక డాక్టర్ గారు తన కుటుంబంతో సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్తే సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉండగా నైటు వాళ్ళ క్లయింట్, అంటే వాళ్ళ రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చేటువంటి ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడికి అనారోగ్యం కారణంగా వాళ్ళు ప్రాబ్లంలో ఉండే వీళ్ళకి ఫోన్ చేయటం జరిగింది. డాక్టర్ గారు ఫోన్ ఎత్తారు. డాక్టర్ గారు, మా పిల్లవాడికి చాలా తీవ్రంగా జ్వరంగా ఉంది, ఇప్పుడు మేము ఏం చేయమంటారు? ఏం చేసినా కూడా అది తగ్గటం లేదు, బాగా ఇబ్బందిగా ఉంది, మీరు ఏదైనా మందు రాయండి, మీ సలహా కోసం ఫోన్ చేసామని చెప్పి అడిగితే డాక్టర్ గారు వెంటనే ఒక మందు ఫోన్లో చెప్పారు. ఈ మందు తీసుకొచ్చి వెయ్యండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది అని చెప్పారు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని. వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన మందుని రాసుకొని అప్పుడప్పుడు తెప్పించి పిల్లవాడికి వేశారు. పిల్లవాడు వేసుకున్న అరగంట తర్వాత అతని ప్రాబ్లం తీవ్రమయ్యి ఇక ఉంచుకోవటం సాధ్యం కాక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అలా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అక్కడ ఇంకా తీవ్రమైపోయి పిల్లవాడు ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళి చనిపోయాడు. అక్కడ డాక్టర్లు మీరు ఏం వాడారని చెప్పి చూస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 సంవత్సరమున్నర పిల్లవాడికి ఈ మందు వాడకూడదు, ఇది పెద్ద పిల్లలకి వాడవలసిన మందు, అది వాడిన కారణంగానే పిల్లవాడు చనిపోయాడు అని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. డాక్టర్ గారు ఏమనుకున్నారు? తన పెద్ద పిల్లవాడు కావాలని చెప్పి అతను మందు రాశాడు. అంటే వీళ్ళు మా చిన్న పిల్లవాడికి జ్వరం అని చెప్పలేదు. అతను మీ పిల్లల్లో ఆ పిల్లవాడి వయసు ఎంత అని కూడా ఆయన అడగలేదు. వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు అడగలేదు, కమ్యూనికేషన్ కంప్లీట్ కాలేదు. ఫలితం ఒక ప్రాణం పోయింది. ఫ్రెండ్స్, అందుకనే కమ్యూనికేషన్ అనేది మనకు అర్థం కావాలి. కమ్యూనికేషన్ మనం కంప్లీట్ చేయాలి. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇక్కడ కమ్యూనికేషన్ అంటే మన భావాలని ఎదుట వారికి చేరవేయటం. అందుకు భాష ఒక కారణం. మన మనసుతోటి, కొంతమంది పాటతోటి, కొంతమంది వ్యాసాలు రాయటం ద్వారా, కొంతమంది ఉత్తరాలు రాయటం ద్వారా, ఇలాగా రకరకాల పద్ధతుల్లో మన భావాలను ఎదుటి వారికి చేరవేయవచ్చు. అయితే అంతటితో కమ్యూనికేషన్ కంప్లీట్ కాదు ఫ్రెండ్స్. అందుకనే కమ్యూనికేషన్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, కమ్యూనికేషన్ అనేది ఒక సర్కిల్. ఆ సర్కిల్ కంప్లీట్ అయితేనే కమ్యూనికేషన్ పూర్తయినట్టు. ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోండి. ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, నేను చెప్పిన విషయం మీకు చేరింది, ఇది సగం సర్కిల్ పూర్తయింది.
ఇంకొక సగం సర్కిల్ పూర్తయితేనే కమ్యూనికేషన్ జరిగినట్టు. ఏంటి ఆ సగం సర్కిల్ అంటే, నేను చెప్పిన అంశం మీకు ఏ విధంగా అర్థమైంది, నేను చెప్పిన భావమే మీలో జనించిందా అన్న విషయం తిరిగి నాకు చేరాలి. అంటే నేను ఏదైతే చెప్పానో అది మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైతే అప్పుడు కమ్యూనికేషన్ సర్కిల్ కంప్లీట్ అయినట్టు. అలా కంప్లీట్ చేస్తేనే మీరు కమ్యూనికేషన్లో సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, ఇది కమ్యూనికేషన్లో మొదటి అంశం. అలానే ఫ్రెండ్స్, మరొక్క విషయం చెప్తాను వినండి. కమ్యూనికేషన్లో ప్రధానంగా మనం వాడే భాష ఒక పాత్ర పోషిస్తే, మనం వాడేటటువంటి మాట్లాడేటప్పుడు మన గొంతు తాలూకు ఎచ్చు తగ్గులు ఇంకొక పాత్ర పోషిస్తే, మీ బాడీ లాంగ్వేజ్ మరొక పాత్ర పోషిస్తాయి. అంటే ఈ మూడు అంశాలు కలిసి కమ్యూనికేషన్ని కంప్లీట్ చేయటంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాట్లాడటం ద్వారా అంటే ఇప్పటి వరకు కమ్యూనికేషన్లో పరిశోధనల్లో తేలిన అంశం మీ ముందు పెడుతున్నాను. ఏంటంటే, మీరు వాడే భాష ఫలితంగా మీరు చేసే కమ్యూనికేషన్లో 7% మాత్రమే అది కమ్యూనికేట్ చేస్తుంది మీరు వాడిన భాష. అలానే మీరు మాట్లాడేటప్పుడు మీ గొంతు ఎచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో అవి 38% తన పాత్రని పోషిస్తుంది, కమ్యూనికేషన్ని పూర్తి చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది. మిగిలిన 55% మీ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు బాగా భాష మాట్లాడటం ద్వారా కమ్యూనికేషన్ పూర్తి అవుతుంది అనుకుంటారు. ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్. మీరు వాడే భాష 7% మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. మీ గొంతు 38% కమ్యూనికేట్ చేస్తుంది. మిగిలిన 55% మీ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేస్తుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోండి. ఉదాహరణకి, ఒక తమ్ముడు అన్నని నమస్తే అన్న అంటే దాని అర్థం వేరు. నమస్తే అనేది భాష ఇక్కడ. ఓకే, ఇక్కడ వాయిస్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చూడండి. సందర్భాన్ని బట్టి దాని అర్థం ఏ విధంగా మారిపోతుందో. ఒకతను తన గురించి చాలా ఎక్కువగా చెప్తున్నాడు అనుకోండి, తన గురించి ఎత్తులు చెప్తున్నాడు, తన గురించి బాగా ఎక్కువగా పొగడ్తలు, తను తాను పొగుడుకుంటూ మాట్లాడుతున్నాడు, తన గొప్పలు ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి నమస్తే అన్న అంటే ఎట్లా ఉంటుంది? దాని అర్థం ఏంటి? అదే ఒక రవిడి మామూలు కోసం వచ్చి నమస్తే అన్న అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇక్కడ చూడండి, 3 చోట్ల భాష ఒకటే, నమస్తే అన్న, కానీ భావం వేరు. సందర్భాన్ని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి, మనం వాడే గొంతును బట్టి దాని భావం మారిపోతుంది. అంటే కమ్యూనికేషన్లో అవి కూడా పాత్ర పోషిస్తాయి. భాష యొక్క పాత్ర 7% మాత్రమే. ఫ్రెండ్స్, ఇంకొక సమస్య మన సమాజంలో ఎదుర్కొంటున్న, ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ప్రధానంగా ఎందుకు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యని? కారణం ఏంటి? ఎందుకు అనంటే, మన విద్యా విధానంలో మనకి 80% రాయటం, చదవటం మీద దృష్టి పెడుతున్నారు, నేర్పిస్తున్నారు. 20% మాత్రమే మాట్లాడటానికి, వినటానికి అవకాశం ఉంది. విద్యా విధానంలో 20% మాట్లాడటానికి, వినటానికి అవకాశం ఉంది. 80% రాయటం, చదవటం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందుకనే మన విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా అభివృద్ధి కావటం లేదు. వాళ్ళు ఉద్యోగ అవకాశాల దగ్గర ఆ ఇబ్బంది పడుతున్నారు. కనుక ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గమనించండి. ఒక డాక్టర్ గారు హాస్పిటల్లో
తను చేసే పని ఏంటండి? ప్రిస్క్రిప్షన్ అంటే రాస్తాడు. ఎంత రాస్తాడు? రాసేది ఎంత అండి? ఎంత శాతం? ప్రిస్క్రిప్షన్ మందులు రాయటం వరకు. కాబట్టి డాక్టర్ రాసేది చాలా తక్కువ, కానీ చదువుకునేటప్పుడు 80% రాయటం చదవటమే. కానీ డాక్టర్ గారు ఏం చేయాలండి? పేషెంట్ చెప్పింది మాట్లాడటం కంటే కూడా డాక్టర్ ఎక్కువ మాట్లాడండి. డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడు, ఎక్కువ రాయడు, చాలా తక్కువ రాస్తాడు. కానీ ఏం చేయాలి? వినాలి. పేషెంట్ చెప్పేటువంటి అంశాలు వినాలి శ్రద్ధగా. అంటే ఇక్కడ వినటం ఇంపార్టెంట్, వినటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే కలెక్టర్ అయితే ఆయన రాయటం తక్కువే, ఆయన వినటం మాట్లాడటం ఈ 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. కనుక లైఫ్లో ఏదైతే అవసరమో మన విద్యా విధానంలో అది లోపిస్తుంది. అందుకనే సమాజంలో అడుగుపెట్టిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజున మన ముందుకి సమస్యగా రావటానికి అదే ప్రధానమైనటువంటి కారణం. మీకు కమ్యూనికేషన్ కంప్లీట్ కాకపోతే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను ఫ్రెండ్స్. ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇరువురికి గొడవ వచ్చి, ఆ గొడవ స్టేషన్ దాకా వచ్చి అది ఎక్కడ పరిష్కారం కాక ఇన్స్పెక్టర్ గారి ముందుకు రావటం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ చెప్పేది శ్రద్ధగా విన్న తర్వాత ఈయనకు అర్థమైంది వాళ్ళిద్దరూ నిజం చెప్పటం లేదు అని. అయితే వాళ్ళు మాట్లాడే అంశంలో వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన పాత్ర కనిపించింది. కనుక ఇన్స్పెక్టర్ గారికి ఏమనిపించిందంటే, ఈ సమస్య సాల్వ్ కావాలి అంటే మనకి ప్రొఫెసర్ గారిని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడితే మనకి టోటల్ పిక్చర్ అర్థమవుతుంది, వీళ్ళు నిజం చెప్పటం లేదు, కనుక ఆయనతో మాట్లాడాలని చెప్పి అనుకొని ఏం చేశాడంటే తన కింద ఉన్నటువంటి అధికారి అయినటువంటి ఎస్ఐ గారికి చెప్పాడు. సార్ ఎస్ఐ గారు, మీరు వెళ్ళబోయేలోపు పలానా ప్రొఫెసర్ గారిని పిలిపించండి, మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎస్ఐ గారు ఏం చేశారు? హెడ్ కానిస్టేబుల్కి ఈ బాధ్యతను ఒప్పచెప్పారు. ఏ విధంగా? హెడ్ గారు పలానా చోట పలానా ఏరియాలో పలానా పేరు కలిగినటువంటి ప్రొఫెసర్ గారు ఉంటారు, ఆయన్ని తీసుకురండి, ఇంట్రాగేట్ చేయాలి అన్నాడు. ఇన్స్పెక్టర్ గారు ఇంట్రాగేట్ చేస్తారట, పిలిపించండి అని. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ రైటర్కి ఆ బాధ్యతను ఒప్పచెప్పాడు. ఏ విధంగా? రైటర్ గారు పలానా ప్రొఫెసర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఇన్స్పెక్టర్ గారు వచ్చే లోపల ఆయన ఇక్కడ ఉండాలి అని చెప్పాడు. ఈ రైటర్ గారు 2 కానిస్టేబుల్ని పంపించాడు. పంపిస్తూ ఏం చెప్పాడంటే, అక్కడ పలానా ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన ఏదో మొత్తం కేసు నిమిత్తం మాట్లాడాలట, ఆయన తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టండి అని చెప్పాడు. వీళ్ళిద్దరు ఏం చేశారు? వెళ్ళి హడావుడి చేసి అక్కడ తలుపు కొట్టి అర్ధరాత్రి గోల చేసి మీరు స్టేషన్కి రండి అర్జెంటుగా అని చెప్పి హడావుడి చేయటం జరిగింది. ఏమండి రేపు పొద్దున వస్తాను, మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారు, మీరు ఖచ్చితంగా రండి, మీరు బట్టలు వేసుకొని ఇమీడియట్గా వచ్చేసేయండి, ఎక్కువ మాట్లాడదు, ఏదైనా ఉంటే స్టేషన్ దగ్గర మాట్లాడుకుందాం రండి అని చెప్పి సీరియస్గా వ్యవహరించారు. ఆయన హర్ట్ అయ్యారు. అయినా ఆయన షర్ట్ వేసుకొని వీళ్ళతో బయలుదేరితే వీళ్ళు వచ్చిన తర్వాత ఈయన్ని లాకప్లో కూర్చోబెట్టారు. ఫ్రెండ్స్, సిఐ గారు వచ్చి చూసేసరికి ఆయన లాకప్లో ఉన్నాడు. ఈ విషయం మీకు దీంట్లో ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషను స్పష్టంగా సిఐ గారు ఏం కోరుకున్నారో ఆయన్ని పిలుసక రావటానికి వెళ్ళిన కానిస్టేబుల్ దగ్గరగా అదే విధంగా చేరినట్లయితే ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఒక మర్యాద కలిగినటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రొఫెసర్కి అట్లాంటి పరిస్థితి ఏర్పడితే దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మీరు ఊహించవచ్చు. ఫ్రెండ్స్, అందుకనే మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనం మాట్లాడేటప్పుడు కంప్లీట్గా మాట్లాడండి. మనం మాట్లాడిన విషయం వాళ్ళకి కంప్లీట్గా అర్థమయ్యిందో లేదో తిరిగి కనుక్కోండి. అప్పుడు మాత్రమే మీ కమ్యూనికేషన్లో మీరు సక్సెస్ అవుతారు, మీ భావాలను ఎదుటి వారికి చేర్చగలుగుతారు. లేదంటే మనకి
అపార్థాలు, అనేకమైన గొడవలకి, సమస్యలకి ఇది ప్రధానమైనటువంటి కారణమవుతుంది. కనుక ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఉపయోగించేటువంటి గొంతుని ఆ హెచ్చు తగ్గులు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అలానే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్, మీ భావాలకు ఏ భావానికి తగ్గట్టుగా మీ బాడీ లాంగ్వేజ్ ఉండేట్టుగా చూసుకోండి. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది అద్భుతంగా పండుతుంది. కమ్యూనికేషన్లో మీరు నెంబర్ 1గా ఉంటారు. కనుక ఫ్రెండ్స్, ఇది ఈరోజు మోటివ్ మాట. మరొక మోటివ్ మాటలో మరొకసారి కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.